అరే దున్నపోతా బర్రెదానా అని ఇలా బర్రె పేరు వాడుకొని తిడుతూ ఉంటారు, మనందరికి తెలుసు కదా. కానీ ఈ పాయింట్ విన్నారంటే బతికితే బర్రె లెక్కే బతకాలని అనుకుంటారు తెలుసా. మనలో చాలా మందికి అసలు ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనే ఉన్న కాన్షియస్నెస్ ఉంటుందా? ఏది పడితే అది తింటున్నాం, అవునా కదా? అలా ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం, అంతే కదా. కానీ పశువుల్లో ఎస్పెషల్గా గేదెలు అలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆవుల గురించి మనం వింటూ చూస్తూ ఉంటాం కదా, అవి చనిపోయినప్పుడు వాటిని పొట్ట ఓపెన్ చేసి చూస్తే ప్లాస్టిక్ సంబంధించినవి, కాగితాలని, పోస్టర్స్ కానీ, అంటే మన రోడ్ల మీద పాపం ఏవైతే దొరుకుతాయో ఆకలితో అవి తినేసి చనిపోవడం ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇలాంటి కేసెస్. కానీ గేదెలు మాత్రం మిగతా పశువులాగా కాదండి, వాటికి కంటికి కనిపించినవన్నీ తినవు. అవి ఏవి తినాలనుకుంటున్నాయో అవి మాత్రమే తింటాయి. ఇంతకీ నేను ఏం అనుకుంటున్నారు కదా మీరు, ఏంటంటే మనలో ఎంతమంది కాన్షియస్గా తింటున్నారు? నేనైతే తినట్లేదండి కాన్షియస్గా, వర్క్ స్ట్రెస్ ఏమో రీజన్స్. కానీ ఈ రోజు నుంచి మనం గేదెలాగా బతకడం నేర్చుకుందాం అండ్ గేదెలాగా కాన్షియస్గా తినడం అలవాటు చేసుకుందాం. ఈ విషయం మొన్న నన్ను మా గేదెలు ఎన్నుకున్నాయి కదండి వాటి సంఘానికి అధ్యక్షురాలుగా, సో ఆ గేదెల సంఘం అధ్యక్షురాలుగా చెప్తున్నా. గేదెల సంఘం అధ్యక్షురాలు శ్వేతక్కకి శ్వేతక్క నాయకత్వం. గేదెల సంఘం అధ్యక్షురాలు శ్వేతక్కకి